సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య. మోహన్ బాబు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఆయనే ఖర్చులు భరించి ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్. సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం ఏమైనటువంటి చర్య. దీన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే జర్నలిస్టు రంజిత్ ఉన్నారో ఆయనను మోహన్ బాబే ఆదుకోవాలి, ఆయన చికిత్సను కూడా ఆయననే భరించాలి. అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టు రంజిత్ పైన భౌతికంగా దాడి చేసి ఆయనను గాయపరిచినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఉన్నారో ఆయననే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆయన పైన చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి. ఎందుకంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఆక్రమాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పైన ఇవాళ ఈ రకంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, సినీ నటుడు ఈ రకంగా దాడి చేయడం చాలా బాధాకరం. కాబట్టి దీన్ని యావత్ సమాజం ఖండించవలసిన అవసరం ఉన్నది. తక్షణమే సినీ నటు మోహన్ బాబు గారు బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయనను పూర్తిగా ఆసుపత్రికి అయ్యేటువంటి ఖర్చులన్నిటి కూడా ఆయననే భరించాలి. యావత్ సమాజానికి కూడా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము కేంద్ర